హలో అండి, నేను మీ కళ్యాణి టీచర్. నిన్నటి వీడియోలో మనం ఎడ్యుకేషనల్ సైకాలజీలో పార్ట్ 1 తెలుసుకుందాం, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ గురించి. మీరు ఆ వీడియో చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే చూసిన తర్వాత ఈ పార్ట్ 2 అనేది ఫాలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇవాళ వీడియోలో మనం రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం రిలేషన్ దగ్గరికి వెళ్తే, రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అసలు దో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఆఫెన్ used synonymously, these are to be viewed as two different terms. Of course, growth and development మనకు ఒకేలా అనిపిస్తుంది, ఎందుకంటే గ్రోత్ అంటే వృద్ధి, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. లోతుగా వెళ్తేనే మనకి దాని అర్థం అనేది తెలుస్తుంది. మనకి ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ నిన్నటి క్లాస్లో అయితే మనం తెలుసుకున్నాం, గ్రోత్ అనేది క్వాంటిటేటివ్, డెవలప్మెంట్ అలాగే డెవలప్మెంట్ అనేది బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవి రెండు ఇన్సెపరబుల్, మనం సెపరేట్ చేయలేము. రెండు ఉంటేనే మనకి మెచ్యురేషన్ అనేది వస్తుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటేనే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్, వీ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. అదర్వైజ్ వీ కాంట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఈచ్ అదర్. సో రెండు మనకి కావాల్సిందే. ఇది రిలేషన్ అన్నమాట, మెయిన్ రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ దే టేక్ పార్ట్ సైమల్టేనియస్లీ. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అలాగే గ్రోత్ లేకుండా డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ లేకుండా గ్రోత్ అనేది ఉండదు. అండ్ డెవలప్మెంట్ ఈజ్ బ్రాడర్ దాన్ గ్రోత్, ఫర్ గ్రోత్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది, డెవలప్మెంట్ కోసం గ్రోత్ కూడా కంపల్సరీగా ఉండాలి. గ్రోత్కి ఓన్లీ క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకమైన, డెవలప్మెంట్ బోత్ క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్, పరిమాణాత్మకమైన అలాగే గుణాత్మకమైన. అండ్ quantitative changes brought by the growth lead to development, which in turn will lead to qualitative changes. మనకి క్వాంటిటేటివ్ చేంజెస్ డెవలప్ అయితేనే క్వాలిటేటివ్ చేంజెస్ కూడా డెవలప్ అవ్వగలవు. ఎందుకంటే క్వాంటిటేటివ్ చేంజెస్ రావాలి అంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వకుండా మనకి క్వాలిటేటివ్ అనేది సాధ్యం కాదు. గుణాత్మకమైన మార్పులు అనేవి రావు, సాధ్యం కాదు. ఎందుకంటే ఒక చైల్డ్ బ్రెయిన్ పెరిగే కొద్దీ వాడి ఇండివిజువాలిటీ పెరుగుతుంది. ఎలాగా? నేర్చుకోవడంలో, అలాగే వాడి రీజనింగ్ చేయడం కానీ, అలాగే తెలుసుకోవాలి అన్న ఇది పెరుగుతుంది. సో ఇది రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్, రెండు కూడా ఇంటర్ డిపెండెంట్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. ఇంటర్ డిపెండెంట్. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటి డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తెలుసుకుందాం. డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ గ్రోత్ విషయానికి వస్తే, ఇది ఆర్గాన్స్ లో చేంజ్ అని నిన్న మనం తెలుసుకుందాం. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వస్తే అది సైకలాజికల్ ఫ్యూచర్. గ్రోత్ అనేది ఆర్గాన్స్. ఫస్ట్ వన్ గ్రోత్ అనేది ఆర్గాన్స్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి సైకలాజికల్ చేంజెస్. And coming to the second main difference, it is related to height, weight and length. It is related to height, weight and length. Development విషయానికి వస్తే progressive changes in the individual. Progressive changes.
అంటే ఏంటి? వాడి మెంటల్ ఎబిలిటీ LSRW అది నేను తర్వాత చెప్తా. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అది ప్రోగ్రెసివ్ చేంజ్ అనమాట. ఒకేసారి రాయమంటే రాసేయడు కదా, ముందుగా వాడు వినాలి, తర్వాత మాట్లాడాలి, చదవాలి, రాయాలి. అలా ప్రోగ్రెసివ్ చేంజ్ అనేది డెవలప్మెంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇది క్వాంటిటేటివ్. నిన్న మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. క్వాంటిటేటివ్ ఇది వచ్చేసి బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఇది ఓన్లీ పరిమాణాత్మకమైన డెవలప్మెంట్ వచ్చేసి పరిమాణాత్మకమైన అలాగే గుణాత్మకమైన రెండు ఉంటేనే డెవలప్మెంట్ అనేది సాధ్యం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక నారో కాన్సెప్ట్. డెవలప్మెంట్ వచ్చేసి బ్రాడ్ కాన్సెప్ట్, గ్రోత్ వచ్చేసి నారో కాన్సెప్ట్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి బ్రాడ్ అండ్ కాంప్రిహెన్సివ్. అంటే ఒక విప్లవాత్మకమైన చర్య. నెక్స్ట్ అలాగే ఇట్ కెన్ బి మెజర్డ్, యాక్యురేట్ గా మెజర్ చేయగలం. గ్రోత్ అనేది వీ కెన్ మెజర్ యాక్యురేట్లీ. డెవలప్మెంట్ విషయానికి వస్తే అది ఫిజికల్లీ ఫౌండ్, మనం దాన్ని ఫిజికల్ గా చూడగలం. అంటే వాడు ఎంతవరకు చదివాడు, వాడు ఎంతవరకు చదవగలడు, ఎంతవరకు రాయగలడు, ఇవన్నీ కూడా మనకి తెలిసిపోతాయి డెవలప్మెంట్ లో. యాక్యురేట్ గా ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఈ ఫిజికల్ చదవడం, రాయడం, అలాగే స్విమ్ చేయడం, నడవడం, రన్ చేయడం, ఇవన్నీ కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకరోజు ఫాస్ట్ గా చదవగలడు, ఇంకో రోజు తక్కువ చదవగలడు, ఒకరోజు ఎక్కువ పరిగెట్టగలడు, ఒకరోజు తక్కువ పరిగెట్టడం. ఇవి డెవలప్మెంట్ అనమాట. ఫిజికల్లీ ఫౌండ్ అవి అంత యాక్యురేట్ గా మనం మెజర్ చేయలేం. బట్ గ్రోత్ అనేది యాక్యురేట్ గా మెజర్ చేయగలం. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇట్ డస్ నాట్ లాస్ట్ లైఫ్ టైం. ఇది ఒక ఏజ్ వచ్చేసరికి మనకి ఆగిపోతుంది. హైట్, వెయిట్, లెంత్ ఇట్లాంటివి ఒక ఏజ్ వచ్చేసరికి ఆగిపోతాయి కదా. బట్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. వాడు చచ్చే వరకు, పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక ఏజ్, ఒక అడాల్సెంట్ స్టేజ్ వచ్చేసరికి ఆగిపోతుంది గ్రోత్ అనేది. అండ్ గ్రోత్ మే ఆర్ మే నాట్ లీడ్ టు డెవలప్మెంట్. ఈ గ్రోత్ అనేది డెవలప్మెంట్ కి లీడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ పెరిగినంత మాత్రాన వాడు ఇంటెలిజెంట్ గా ఉండాలి, వాడు చదవాలి, రాయాలి అనేది లేదు. సో అలాగే డెవలప్మెంట్ మాత్రం ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ గ్రోత్ ఇట్ కాన్ బి. గ్రోత్ లేనిదే డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేకుండా గ్రోత్ ఉండొచ్చు. మే ఆర్ మే నాట్ లీడ్, మే ఆర్ మే నాట్ లీడ్, బట్ డిపెండ్స్ ఆన్ గ్రోత్. డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ గ్రోత్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేస్తే ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ హెరిడిటీ. ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ హెరిడిటీ అంటే వారసత్వంగా రావచ్చు, జీన్స్ ప్రకారం రావచ్చు గ్రోత్ అనేది. వాళ్ళ పేరెంట్స్ పొట్టిగా ఉంటే పిల్లలు పొట్టిగా ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ తెల్లగా ఉంటే పిల్లలు తెల్లగా ఉండొచ్చు, పేరెంట్స్ నల్లగా ఉంటే నల్లగా ఉండొచ్చు. ఆపోజిట్ కూడా అవ్వచ్చు, తెల్లగా పేరెంట్స్ ఉంటే నల్లగా పిల్లలు పుట్టచ్చు. సంథింగ్ గ్రోత్ maximum depends on heredity. And besides heredity, environment impacts on development. Here for development both heredity and environment impacts. Environment వాడు పెరిగే వాతావరణాన్ని బట్టి కూడా డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్రెడీ మనం చూసాం, హైట్, వెయిట్, ఫ్యాట్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి రీడింగ్, రైటింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక్కడతో ఈ టాపిక్ అయితే మనకి అయిపోయింది, రిలేషన్ అండ్ డిఫరెన్స్. నెక్స్ట్ మనం మెచ్యురేషన్ గురించి తెలుసుకుందాం. మెచ్యురేషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. మెచ్యురేషన్ అంటే పరిపక్వత, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం.
సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకుని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చక్కగా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు సైకాలజీ గురించి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.